హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చదువుకుంటున్నారా? నేనైతే అస్సలు చదవట్లేదు. ఆల్మోస్ట్ 10 డేస్ అవుతుంది నేను రూమ్‌కొచ్చి. అవును, 10 డేస్ నుంచి నేను రావట్లేదు. అంటే పిల్లల హెల్త్ బాలేదు. 2 డేస్ ఊరెళ్ళాను. మొత్తం 10 డేస్ అయితే అవుతుంది. ఇవాళైతే నేను స్టడీ అనేది ఈరోజు స్టార్ట్ చేయాలి మళ్ళీ కొత్తగా. ఈ మధ్య అస్సలు బ్రేకుల మీద బ్రేకులు, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ప్రాపర్‌గా అస్సలు చదవనే లేదు. ఇంకా ఈ రోజన్నా స్టార్ట్ చేయాలి. దేవుణ్ణి కోరుకుంటాను బ్రేకుల్లో పడకుండా చూడమని. ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. మధ్యలో ఎలాంటి బ్రేక్స్ పడకుండా ఉంటే చూద్దాం. ఈ రోజైతే నేను బయాలజీ స్టార్ట్ చేస్తున్నాను 10th క్లాస్. 10th క్లాస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి రివిజన్ అయితే స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ 10th క్లాస్ బయాలజీతో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా చాలా మంది అడుగుతున్నారు 9th క్లాస్ 10th క్లాస్ చదవాలని, ఇంకా అడుగుతూనే ఉన్నారు. ఎస్జిటికి 8th వరకు చదివితే చాలా అని అడుగుతున్నారు. 8th వరకు ఎస్జిటికి 8th వరకు చదివితే సరిపోదు, 9th 10th కూడా చదవాలి. 9th 10th లో ఏం చదవాలి, ఎక్కడ వరకు చదవాలి అంటే 9th క్లాస్ మొత్తం చదవాల్సిందేను. 10th క్లాస్ లో కూడా ఏదో 1-2 లెసన్స్ తప్పితే మిగతావన్నీ చదవాల్సిందే. అంటే మిగతావి 1-2 లెసన్స్ కూడా మనం వదిలేయలేం. ఎందుకంటే దాంట్లో నుంచి కూడా మనకి జీకే పరంగా ఏమైనా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో ఇంకోటి ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుంది, ప్యాటర్న్ అనేది మొన్న టెట్ లో మనం చూసాం కదా. కొంచెం మారింది. దాన్ని బేస్ చేసుకొని కొంచెం టఫ్ లెవెల్ అనేది ఉంటుంది. కాబట్టి మనకి ప్రతి పాయింట్, ప్రతి లెసన్ కూడా కొంచెం ఇంపార్టెంటే. అసలు అంటే చదవకుండా వదిలేయకుండా ఒకసారి చూసి అందులో ఏమన్నా ఇంపార్టెంట్ బిట్ ఉంటే గనక అది నోట్ చేసి పెట్టుకోండి. మనకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే నేను 10th బయాలజీ స్టార్ట్ చేస్తున్నాను కదా. వీలైనంత వరకు మాక్సిమం ఆఫ్టర్నూన్ వరకు ఈ బయాలజీ ఎంత వరకు అవుతుందో చూద్దాము. ఆఫ్టర్నూన్ నుంచి ఇంకొక సబ్జెక్ట్ అయితే స్టార్ట్ చేస్తాను. ప్రెసెంట్ మనకి 10th బయాలజీలో మొత్తం 10 లెసన్స్ అయితే ఉన్నాయి. పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ, విసర్జన, నియంత్రణ, ప్రత్యుత్పత్తి, జీవక్రియల సమన్వయం, అనువంశికత, మన పర్యావరణం, మన బాధ్యత, సహజ వనరులు. మొత్తం 10 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ 10 టాపిక్స్ కూడా మొత్తం చదవాల్సిందేను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ప్రతి లెసన్ లో మనం ఇప్పుడు చదవాలి. చూద్దాం ఆఫ్టర్నూన్ వరకు ఎన్ని లెసన్స్ అవుతాయో చూడాలి. అదనమాట. మళ్ళీ మనం ఆఫ్టర్నూన్ బ్రేక్ టైమ్ లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. టైం అయితే 1:20 అయింది. కరెక్ట్ గా 1 కి బ్రేక్ తీసుకున్నాము. 20 మినిట్స్ తిన్నాం అనమాట. ఇప్పటి వరకు అయితే బయాలజీ ఫస్ట్ లెసన్ అంటే కంప్లీట్ కాలేదు, ఇంకా ఉంది. పరపోషకాలలో పోషణ అనే టాపిక్ ఉందన్నమాట. ప్రజెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పటి వరకు చదివిన దాన్ని ఇలాగా చిన్న షార్ట్ నోట్స్ రాసుకుంటూ చదివాను అనమాట. నిష్కాంతి చర్య అన్నారు. అంటే 2 చర్యల మధ్య వ్యవధి సెకండ్లో 1000 వంతు కంటే తక్కువగా ఉంటుందంట. అంటే నిష్కాంతి అంటే చీకట్లో లేదా రాత్రి వేళలో జరుగుతుందని అర్థం కాదు. ఈ చర్య కాంతిపై ఆధారపడదని అర్థం చేసుకోవాలి. కాంతి విశ్లేషణలో ఉత్పత్తి అయిన H+ అయాన్లు NADP అనే ప్రత్యేక అణువు స్వీకరించి NADPH గా మారుతుంది. నిష్కాంతి చర్యలో NADPH యొక్క H+ అయాను CO2తో కలిసి ATP శక్తిని వినియోగించుకొని గ్లూకోజ్ను ఉత్పత్తి చేస్తుందంట. ఈ సంశ్లేషణ అనేక మధ్యస్థ పదార్థాలను, ఎంజైములను ఉపయోగించుకుంటూ అనేక సోపానాల్లో జరుగుతుంది. ఈ చర్యలో చివరిగా గ్లూకోజ్ పిండి పదార్థంగా మారుతుంది. సూర్యకాంతి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకునే వాటిని స్వయం పోషకాలు అంటారు. సూర్యకాంతి సమక్షంలో అలా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేకపోతే పరపోషకాలు అంటారు. సొంతంగా తయారు చేసుకుంటే స్వయం పోషకాలు, సొంతంగా తయారు చేసుకోలేకపోతే పరపోషకాలు. జీవులు తమ ఆహారాన్ని ఎలా పొందగలుగుతున్నాయి అనే దాని మీద అనమాట. ఈస్ట్లు, కుక్క గొడుగులు, రొట్టె బూజులు, బ్రెడ్ మౌల్స్ అంటారు కదా, వంటి జీవులు ఆహారాన్ని శరీరానికి బయట చిన్న చిన్న అణువులుగా విడగొట్టి తర్వాత శోషిస్తాయి. వీటినే పూతికాహారులు అంటారు. ఇంకొన్ని రకాల జీవులైతే అతిదేయి జీవిపై ఆధారపడి దానిని చంపకుండా పరాన్న జీవన విధానంలో ఆహారాన్ని సేకరిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కస్కుట, పేను, జలగ, బద్దె పురుగు మొదలైన జీవులు పరాన్న పోషణను పాటిస్తాయి. పరాన్న జీవులకు ఉదాహరణ వచ్చేసి రాద్దాం. పరాన్న జీవులు కొన్నేమో శరీరం బయట చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషిస్తాయి. అవి పూతికాహారులు. శరీరం బయట విడగొడితే
భౌతికాహారం. ఏకకణజీవి. పారమీషియం ఖాళీ చెప్పు ఆకారంలో ఉంటుంది. ఒక ప్రత్యేక స్థానం నుండి అయితే ఆహారాన్ని గ్రహించుకుంటుంది. ఇది శరీరం అంతా వ్యాపించి ఉన్న శైలికల కదలిక వలన ఆహారం ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే చేరుకుంటుంది. అక్కడ నుండి శరీరం లోపలికి వెళ్తుంది. ఆ భాగాన్ని మనం కన్నముఖం అంటారు. ఏకకణజీవికి ఉదాహరణ అమీబా, పారమీషియం. పారమీషియం వచ్చేసి కాల్చెప్పు ఆకారంలో ఉంటుంది. అమీబా వచ్చేసి తన మిథ్యా పాదాల ద్వారా ఉపరితలం నుండి ఆహారాన్ని ఏం చేస్తుందంటే సేకరించుకుంటుంది. ఆహార నాళం గుండా ఆహారం వెళ్ళే విధానం. ఆశకుహరంలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయి? 3 జతల లాలాజల గ్రంథుల ద్వారా లాలాజలం స్రవించబడుతుందంట. 2 జతల లాలాజల గ్రంథులు వచ్చేసి దవడల పక్కన మరియు నాలుగు కింద అమరి ఉంటాయంట. 1 జత గ్రంథులు వచ్చేసి అంగిల్లో ఉంటాయంట. 2 జతలు వచ్చేసి దవడల పక్కన నాలుక కింద ఉంటాయి. 1 జత వచ్చేసి అంగిలిలో ఉంటాయంట. లాలాజలంలో అమైలేజ్కి ఇంకొక పేరేందే? టయలిన్ అనే ఎంజైమ్ ఉంటుందంట. అమైలేజ్ ఎంజైము సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సరళమైన పదార్థాలుగా మారుస్తుంది. ఎంజైముల సహాయంతో సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడి శరీరం శోషించుకోవడానికి అనువుగా మార్చే విధానాన్ని జీర్ణక్రియ అంటారు. కింది దవడని ఇంకో పేరేందే? కింది దవడ తెలీదా? జంబిక. కింది దవడ జంబిక. లాలాజలం యొక్క రసాయనిక స్వభావాన్ని తెలుసుకోవడానికి ఏ పరీక్ష చేస్తారు? లిట్మస్ కాగితపు పరీక్ష. ఆహార వాహిక గుండా ప్రయాణిస్తున్నప్పుడు అలలు లేదా తరంగాలు మాదిరిగా ఉండే చలనాన్ని గమనిస్తాం. దాన్నే పెరిస్టాల్టిక్ చలనం అంటారంట. ఆహార వాహిక గుండా ప్రయాణిస్తున్నప్పుడు అలలు లేదా తరంగాల మాదిరిగా ఉండే చలనం పెరిస్టాల్టిక్ చలనం. జీర్ణాశయంలో ఆహారం జఠరరసంతో మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లం HClతో కలిసి చిలికినట్లు అవుతుందంట. ఆ దశలో ఆహారం అర్ధఘన రూపంలో చిక్కగా ఉంటుంది. ఇక్కడ ఆహారంలోని ప్రోటీన్లు పెప్సిన్ అనే ఎంజైమ్ చర్య వలన చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడతాయి. పెప్సిన్ అనే ఎంజైమ్ చర్య వలన. ఇట్లా చిలకబడిన అన్నాన్ని మనం కానీ చూస్తే ఇంక జీవితంలో అన్నం తినమేమో కదా. ఇంకా అసలు అన్నం జోలికే పోమేమో కదా. నిజమే కదా. మన వామిటింగ్ వచ్చినప్పుడు కాదు, మనకు వామిటింగ్ వచ్చినప్పుడు రాదు, చిలకబడింది రాదు. మనము నార్మల్ గా ఇప్పుడు పిల్లోళ్ళు తిన్నారనుకో, వాళ్ళకి కరగలేదనుకో, వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ తినిందే వెంటనే వచ్చేస్తుంది. అది అన్నము వాళ్ళని కరెక్ట్ గా నమలరు కదా. సో మొత్తం మెతుకులుగానే వచ్చేస్తుంది. అందుకే నమిలి తినాలి. ఎంత నమిలి తిన్నా ఏం చేస్తుంది, నీకు వామిటింగ్ వచ్చేటప్పుడు తిన్న వెంటనే గానీ అయితే అలాగే వస్తుంది. లేకపోతే చిలకబడి వచ్చేది బయటికి. అవును, ఇప్పుడు ఉదయం తినింది మధ్యాహ్నం వచ్చింది అనుకో, చిలకబడిందే వస్తుంది. ఆ పాటికి నువ్వు సగం అంతా నమిలేసి ఉంటావు. పోయినాక అంతా అది ఎంజైమ్స్ అన్ని కలిసిపోయి ఉంటాయి. అది అదే పెప్సిన్ అనే ఎంజైమ్ చర్య వల్ల చిన్న చిన్న వాటిగా విడగొట్టబడద్దు అంట. పెప్సిన్ అనే ఎంజైమ్ అంటే జీర్ణాశయంలో ఆహారం పోయిన తర్వాత జీర్ణాశయంలో పూర్తిగా జీర్ణం కాదంట. అది చిన్న పేగులోకి వెళ్ళిన తర్వాత జీర్ణం అవుతుందంట. చిన్న పేగులు వెళ్ళాక పూర్తిగా జీర్ణం అవుతుందంట. అక్కడ కూడా జీర్ణం కాని ఆహారము పెద్ద పేగులోకి వెళ్ళద్ది. పెద్ద పేగులోకి వెళ్ళిన తర్వాత అదే చివరి భాగం ఏంది? పాయువు కదా. ఆహారంలో చివరి భాగం పాయువు కదా. సో దాని నుంచి జీర్ణం కన్నా ఆహారం మల విసర్జన ద్వారా బయటకు వచ్చేస్తుందంట. అప్పటికి మనకి ఏంది, ఇప్పుడు అది బయటకు వచ్చింది కూడా జీర్ణం కాదేనంట. బయటకు వచ్చింది కూడా జీర్ణం కాదే. మళ్ళీ దాంట్లో కూడా కార్బోహైడ్రేట్లు అన్ని ఉంటాయి, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉంటాయంట మల విసర్జన ద్వారా బయటకు వచ్చింది దాంట్లో కూడా. అందుకే కదా అది మనిషి మలమూత్రాలు కూడా మంచి ఎరువు అని చెప్తారు. ఇది మనకే కాదు, ఏ జీవికైనా కూడా అలాగే జరిగింది. అందుకే వాటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయని చెప్తారు. అందుకే మన పిల్లలు ఎరిగితే కుక్కలు కోళ్ళు వచ్చి తినిపోతుంటాయి. అందుకే చూడు. అవును, అందుకే మరి. సరే అయితే.
దాంట్లో ఎన్ని బిట్లు ఉన్నాయి చూడ. ఇప్పుడు మనం చదివిన జస్ట్ మనం జోవియల్ గా చదువుకునే దాంట్లో ఎన్ని బిట్లు. ఆహారంలో చివరి భాగం పాయు నుంచి వచ్చేది పాక్షికంగా జీర్ణం అయ్యేది. అక్కడ పూర్తిగా జీర్ణం అయ్యేది జీర్ణాశయంలో. చిన్న పేగు పూర్తిగా జీర్ణం అయ్యేది. జీర్ణం కాని ఆహారం మలం ద్వారా బయటకు వస్తుంది పెద్ద పేగు నుంచి. చదవాలే గాని సవాల్ వచ్చాడు దాంట్లో. ఆ పాయు ద్వారా విసర్జించబడిన పదార్థంలో ప్రోటీన్లు ఉంటాయంట, కొవ్వులు ఉంటాయంట, మాంసకృతులు అవన్నీ ఉంటాయంట. అందుకే కుక్కలు కోళ్ళు తినేది. ఫస్ట్ ఆహారం నుంచి నోటి నుంచి ఆస్యకుహరం నుంచి గ్రసని నుంచి ఆహార వాహిక నుంచి జీర్ణాశయం నుంచి అంతర్మూలం. అక్కడ ఆంత్రమూలం జీర్ణాశయం చిన్న ప్రేగులోకి తెరుచుకునే భాగం ఆంత్రమూలం అని. ఆంత్రమూలం నుంచి చిన్న పేగు నుంచి పెద్ద పేగు నుంచి పురీషనాళం నుంచి పాయు. పోషకాహార లోపం వ్యాధుల ఈ టాపిక్ చదివితే చెప్తాం. నీకు ఏదంటే నీకు మెరాస్మస్ నీకు నువ్వు పిల్లవే కదా. మెరాస్మస్ నీకు విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు. బెరిబెరి వ్యాధి, గ్లాసైటిస్ వ్యాధి, పెల్లాగ్రా వ్యాధి, అనీమియా, పెర్షిసియస్ అనీమియా, వాంతులు మోచ లక్షణాలంతా. లక్షణాలు కాదు అంటే బ్లడ్ తక్కువగా ఉండడం. అనీమియా రక్తహీనత. అదే బ్లడ్ తక్కువ. నువ్వు తెలుగులో ఆ పదం దయచేసి రక్తహీనత. దానికి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వాడాలి. అవి గ్రీన్ కలర్ రెడ్ కలర్ లో ఉంటాయి. గ్రీన్ కలర్ లోని జీర్ణ వ్యవస్థలో శ్లేష్మ సమస్యలు నీకున్నాయిగా. జీర్ణ వ్యవస్థలో చిన్న సమస్యలు ఉన్నాయి కదా. నేను తిన్నా సరే ఈ ఒక్క టాపిక్ చదివి తర్వాత క్లాస్ ఉంటా నేను. సో ఎగ్జాక్ట్ గా 4:15 అయితే ఇంత టైము. అంటే ఇప్పటికి అంటే మార్నింగ్ నేను 10కి స్టార్ట్ చేసిన, మధ్యలో ఒక 20 మినిట్స్ లంచ్, దాని తర్వాత ఒక 1/2 అవర్ కొంచెం అటు ఇటు కొంచెం టైం వేస్ట్ అయినా కొంచెం మాట్లాడుకున్నా. ఒక 1/2 అవర్ పోయి ఉంటుంది అంతే. పెద్దగా అసలు టైం వేస్ట్ ఏం చేయలేదు. అండ్ ఇప్పటికి అయింది ఫస్ట్ లెసన్, బయాలజీలో ఫస్ట్ లెసన్ ఇప్పటికి కంప్లీట్ అయింది. అంటే ఇప్పటికి జస్ట్ చదవడం అయింది అంతేను. సో దీనికి సంబంధించిన క్లాస్ అయితే వినాలి. అంటే సైన్స్కి సంబంధించి ఒక యాప్ అయితే తీసుకున్నాం అనమాట. పేర్లు అవన్నీ నేను చెప్పనండి, ప్రమోషన్ పేమెంట్ బ్యాచ్ అంటున్నారు. సో ఏ యాప్ ఏంటి అనేది నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే అదంతే చెప్పను. సో ఇప్పుడు దాంట్లో క్లాస్ వినాలి. సో ఒకసారి క్లాస్ వింటూ మళ్ళీ ఒకసారి ఈ లెసన్ అనేది చదవాలన్నమాట. సో చదివేసరికి క్లాస్ వింటూ మళ్ళీ ఇంకోసారి చదివేసరికి నేను ఇంటికి వెళ్ళే టైం అయితే అయిపోద్ది. సో అదనమాట. నేను ఉదయం 1 మధ్యాహ్నం 1 స్టార్ట్ చేద్దాము అన్నట్లు ఈరోజు స్టార్ట్ చేస్తే అసలు ఈ లెసనే ఇప్పటికయింది. అంతసేపు చదివినా నేను. మాన్సాకు ఉసిరికాయలు కావాలంట, అందుకే కొంచెం లెసన్ కంప్లీట్ అయింది కదా, కొంచెం బ్రేక్ తీసుకొని పక్కనే కదా ఉసిరికాయలు. ఆల్రెడీ మీరు ఉసిరికాయల చెట్టు చూసారు కదా. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము దొంగతనం చేయడానికి. దొంగతనం మాంస గోడ దొక్కుతావా? వాళ్ళు అడిగితే అట్లా అందుకే అడిగిన 2 సార్లు అడిగిన. 2 రోజులు ఆగమని నిన్న చూస్తే ఇప్పుడు ఒకవేళ ఈ టైంలో వాళ్ళు బయట ఉంటారేమో. అనుకో చెప్పులు కూడా పట్టుకొని వరకు రైల్వే స్టేషన్ కి. సరే
ఏం చేయదంట వాంస కుక్క